చామంతి అయితే అలా ఒంటరిగా కూర్చొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి స్వర అయితే, "ఏంటి చామంతి ఎప్పుడూ గలగలా మాట్లాడే నువ్వు ఆఫీస్ నుండి వచ్చిన్నిండి చూస్తున్నాను. ఏంటి ఇంత మౌనంగా ఉన్నావు? అసలేం జరిగింది? ఆఫీస్‌లో ఏం జరిగింది చెప్పు చామంతి" అని చెప్పి స్వర చామంతిని అడుగుతూ ఉంటుంది. అది విని చామంతి అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆఫీస్‌లో జరిగిన దాని గురించి అయితే ఇలా ఆలోచిస్తుంది. అది ఏంటో చెప్తావా లేదా అని చెప్పి స్వర అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు చామంతి ఇలా ఆలోచిస్తుంది. అభి సార్ నిన్న నేను మా ఇంట్లో సినిమా చూద్దామని వెళ్ళాను. కానీ సినిమా చూడకుండా వెనక్కి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఏంటా సినిమా? ఎ ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చేసావు చూడకుండా అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. దానికి చామంతి ఇలా అంటూ ఉంటుంది. అది కాదు అభి సార్ ఆ సినిమా ఏంటంటే మీకు కూడా బాగా తెలుసు అని చెప్పి అంటుంది. అవునా నాకు తెలుసా? ఏంటా సినిమా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చామంతి ఇలా అంటుంది. అప్పుడు మీరు కొత్తపల్లిలో ఉన్నప్పుడు ఇలానే కదా సార్ చేశారు. మీకు గుర్తుందా లేదా? మీకు గుర్తు లేకపోతే ఉండండి నేనిప్పుడు చెప్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక అది గుర్తుకు వచ్చి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న చామంతి చెప్తూ ఉంటే, "ఇక చాలు చామంతి ఇంకెప్పుడు నాకు దాని గురించి గుర్తు చేయకు" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు చామంతి పైన. అది విని చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సారు కొత్తపల్లి గురించి చెప్తే ఇంతలా కోప్పడుతున్నారు అని చెప్పి చామంతి అనుకుని ఇంటికి వస్తుంది. ఇక ఆ మాటలు స్వరతో చెప్పాలా వద్దా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చామంతిని అలా చూసి స్వర అయితే డౌట్ పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.